ఒక రకమైన ప్రోత్సాహం, ఇదొక ప్రోత్సాహం, అవార్డులు ఇవ్వటం అనేది ఒక ప్రోత్సాహం అవుతుంది. అది అడిగారు. అది దాంట్లో తప్పేమీ లేదు, అది నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు నెగిటివ్గా ఏం మాట్లాడలేదు కూడా. ఇక్కడ ఇచ్చారు, అక్కడ కూడా ఇస్తే బాగుంటుంది అంటే. యాక్చువల్గా మొదట్లో ప్రపోజల్ ఏంటంటే ఆల్టర్నేట్ ఇయర్స్ ఇద్దామని కూడా అన్నారండి. అక్కడో సంవత్సరం ఇక్కడో సంవత్సరం ఇచ్చిన నంది అవార్డ్స్ పేరు కంటిన్యూ చేద్దామని కూడా అన్నారు. బట్ రెండు గవర్నమెంట్లకి అది సాధ్యం కాదు అనుకుని మళ్ళీ వదిలేశారు. సో సామరస్యంగా ఇదిగా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ ఇండస్ట్రీలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన స్టేజ్ ఒకటి ఒక ఇది ఉందండి. ఆయన నెంబర్ 1 ఇవాళ. సో చిరంజీవి గారికి ఆయన మాటకి విలువ ఉంటుంది కాబట్టి ఆయన అంటంలో తప్పేం లేదని నేను అనుకుంటున్నాను. సో నారాయణమూర్తి గారు పీపుల్ స్టార్, ఆయన కూడా చెప్పాలి, ఆయన కూడా ప్రజల మనిషి కాబట్టి ఆయన చెప్పాడు, చెప్తారు. సో ఇద్దరు సరైన మాటే చెప్పారు. దానికి మనం కాంట్రవర్సీ చేసి చిరంజీవి గారు అంటారా అది ఇది అంటే ఏం తప్పు ముందు అర్థమైతే, తప్పు చెప్పారు అని అంటే అప్పుడు అందరం ఖండిద్దాం. అవును, తప్పు చెప్పినప్పుడు అది కూడా ఇప్పుడు ప్రభుత్వాలు ఉంటాయండి, ప్రభుత్వాన్ని మనం అభ్యర్థిస్తాం. ప్రభుత్వం ప్రజలదే, ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సొంతం కాదు, ఈ ముఖ్యమంత్రి గారు సొంతం కాదు, ప్రజల చేత ఎన్నుకోబడింది. సో వీళ్ళు ప్రజలే, ప్రజా కళాకారులు, వాళ్ళు ప్రజా కళాకారులు ఒక అభ్యర్థన చేశారు. తప్పేంటి దాంట్లో? అంటే ఇప్పుడు చిరంజీవి గారి వ్యాఖ్యల మీద